గులాబీ రంగు కాయతొలుచు పురుగు ప్రతి రైతులను కలవరపెడుతున్న పురుగిది. కొన్నేళ్లుగా ఈ పురుగు ఉధృతి ఎంతలా పెరిగిందంటే ఈ పురుగును నివారించడానికి ప్రత్తిలో పిచికారీలు రెట్టింపు చేశారు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి ప్రతి ధరలు పెరిగినా సాగు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. ఇంతటి నష్టాన్ని కలిగించే ఈ గులాబీ రంగు పురుగు నివారణకు పంట వేసినప్పుడే కాకుండా ప్రతి పంట చివరి దశలో కూడా రైతులు కొన్ని సూచనలు పాటించడం తప్పనిసరి. ఎందుకంటే గులాబీ రంగు పురుగు కోసస్త దశలు ప్రతి మూలలో ఉండి తరువాతి పంటకు ఆశిస్తాయి. గులాబీ పురుగు జీవిత చక్రాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రస్తుతం పంట చివరి దశలో రైతులు కొన్ని అంశాల్లో అవగాహన పెంచుకోవాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శివరామకృష్ణ. ఈ సంవత్సరం మనకు ప్రతి పంటలో దిగుబడులు చూసుకున్నట్లయితే మన కర్నూలు జిల్లాలో చాలా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పవచ్చును. వర్షపాతము సకాలంలో కురియడం వల్ల ప్రతి రైతులు మంచి దిగుబడిని సాధించడం జరిగింది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంకు ఒక కొత్త పద్ధతిని, నూతన పద్ధతిని ఒక డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ పీబీ నాట్ టెక్నాలజీని మనం డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. దాదాపు ఈ సంవత్సరం కూడా ఒక 60 ఎకరాల పొలంలో మనం ఈ మెగా డెమాన్స్ట్రేషన్ ఈ పీబీ నాట్ టెక్నాలజీని ప్రతి రైతుల పొలంలో మనం ప్రదర్శన క్షేత్రం నిర్వహించడం జరిగింది. ఈ మేటింగ్ డిస్రప్షన్ టెక్నాలజీ ముఖ్యంగా ఈ పీబీ నాట్ అనేది మనకు ఎకరాకు ఒక 158 నుంచి 160 పీబీ నాట్స్ అనేవి అవసరం వస్తాయి. 5 సార్లకు ఒక సాలు అంటే మనకు ప్రతి సాల్లో కూడా 10వ మొక్క. ఇప్పుడు ఒక మొక్క కట్టుకున్న మళ్ళీ 10వ మొక్క, 20వ మొక్క, 30వ మొక్క అలా ప్రతి 5 సార్లకు ఒక సాలుకు మనం కట్టుకోవడం వల్ల మనకు దాదాపుగా ఎకరాకు ఒక 160 పీబీ నాట్స్ అనేవి అవసరమవుతాయి. ఈ పీబీ నాట్ ఖర్చును చూసుకున్నట్లయితే మనకు ఎకరాకు దాదాపుగా ఒక 4000 వరకు మనకు ఖర్చు రావచ్చును. ముఖ్యంగా ఈ పిచికారీలతో పోల్చుకున్నట్లయితే ఈ పీబీ నాట్ పద్ధతిని అనుసరించడం వల్ల గులాబీ రంగు పురుగు సక్రమంగా యాజమాన్యం చేయడమే కాకుండా మంచి క్వాలిటీ కపాస్ కూడా సాధించడం జరుగుతుంది. సరాసరి దిగుబడి మనకు ఈ ప్రదర్శన క్షేత్రాల్లో గల ప్రతి రైతుకు కూడా ఒక 11 క్వింటాళ్ల పత్తిని వర్షాధార పద్ధతిలో సాధించడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్స్ అన్నీ కూడా లాంగ్ డ్యూరేషన్ హైబ్రిడ్స్గా మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. అంటే 6 మంత్స్ అంటే 180 డేస్ డ్యూరేషన్ పై ఎక్కువగా మనకు ఈ హైబ్రిడ్స్ లభ్యమవుతున్నాయి. ఇలా కాకుండా మనకు మీడియం నుంచి షార్ట్ డ్యూరేషన్ హైబ్రిడ్స్ అంటే మనకు ఈ 150 డేస్ లోపల గల హైబ్రిడ్స్ రైతు సోదరులు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కాలపరిమితి అనేది తొందరగా ముగుస్తుంది. జూన్, జూలై మాసాల్లో విత్తుకొని మనము నవంబర్లో పత్తిని తీసేసినట్లయితే మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చును. అలాగే ముఖ్యంగా ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో పత్తిని తీసేసిన తర్వాత మనకు జూన్, జూలై వరకు అంటే దాదాపు ఒక 6 నెలల పాటు పంట విరామం పాటించవలసి ఉంటుంది. దీన్ని క్రాప్ ఫ్రీ పీరియడ్ అంటాం మనము. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంకు క్రాప్ ఫ్రీ పీరియడ్ అనేది చాలా ముఖ్యము. మన పొలంలో పత్తి పంట లేకపోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు యొక్క కోశస్థ దశలు అనేవి మనకు ఈ ఎండవేడికి చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఆఫ్ సీజన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటాం మనము. ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంకు ముఖ్యంగా ఈ పత్తి పంట తీసేసిన తర్వాత ఈ ప్రతి 3 స్టబుల్స్ను పొలంలో అలాగే ఉంచడం జరుగుతుంది. ఈ స్టబుల్స్ను అలాగే ఉంచడం వల్ల చెడిపోయిన కాయలు ఇవన్నీ కూడా రాలిపోయి వాటి నుంచి మరి గులాబీ రంగు పురుగు యొక్క పునరుత్పత్తి శక్తి మరి మనం పెంపొందించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ స్టబుల్స్ అనేవి మనకు పత్తి పంటలో సమూలంగా తీసివేసి కాల్చివేయడము రైతు సోదరులు ముఖ్యంగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు గొర్రెలను, ఆవులను మనం ఈ పొలంలో ఆపించి ఈ స్టబుల్స్ అనేది మనము నిర్మూలించడం జరుగుతుంది. అలాగే మనకు స్ట్రెడ్డర్ అని ఉంటుందండి, కాటన్ స్ట్రెడ్డర్ అని చెప్పి ఈ స్టబుల్స్ను మనము ఈ స్ట్రెడ్డర్తో మనము మెత్తగా పిండిలాగా చేసేసి మన పొలంలో కలుపుకోవడం వల్ల మనకు ఆర్గానిక్ మాన్యూర్, ఆర్గానిక్ కాంపోస్ట్ని కూడా మన పొలంలో యాడ్ చేసుకోవడము, దానివల్ల మనకు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా చాలా వరకు తగ్గించుకోవడం జరుగుతుంది. రైతు సోదరులు ముఖ్యంగా పత్తి తీతలో కొన్ని మెలకువలను పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ పత్తిని మనం వ్యాపారస్తుల దగ్గర అమ్మినప్పుడు క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైన పారామీటర్గా పరిగణించబడుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా పత్తి తీతలో ఉదయము లేక సాయంత్రం వేళల్లో చల్లగా ఉన్నప్పుడు మాత్రమే మనం పత్తి తీతలను ప్రారంభించవలసి ఉంటుంది. దాదాపుగా 4 సార్లు పత్తి విడిచడం జరుగుతుంది. అందులో మనకు 2-3 పికింగ్లలో క్వాలిటీ బాగా ఉంటుంది. మొదటి పికింగు, లాస్ట్ పికింగ్లో క్వాలిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పత్తి తీసిన తర్వాత అన్ని పికింగ్స్లో పత్తిని కలపడం వల్ల దాని క్వాలిటీ అనేది మనకు అర్థం కాదు వ్యాపారస్తుల దగ్గరికి పోయి మనము అమ్మినప్పుడు కూడా. అందుకని చెప్పి రైతు సోదరులు ముఖ్యంగా ఈ ఫస్ట్ పికింగు, 4th పికింగు తీసిన పత్తిని ఒక చోట ఉంచి తర్వాత సెకండ్ పికింగు, థర్డ్ పికింగు కాబట్టి ఈ పత్తిని తర్వాత ఫస్ట్, 4th పికింగ్లో పత్తిని విడివిడిగా ఉంచి వ్యాపారస్తుల దగ్గర అమ్మడం వల్ల మనకు మంచి ధర పలకడం జరుగుతుంది.